ఫీజ్ బ్యూటిఫుల్ ఛానల్కి వెల్కమ్. ఇప్పుడు నేను మీకు ఒక వెజిటబుల్ కర్రీ చేయబోతున్నాను, అది చూపిస్తానండి. ఈ చిన్న మనవాడు చేసే గోళ్ళకి వంట టయానికి అవ్వదు. ఇదిగో చూడండి, ఇందులో ఏది తీసినా కూడా ఇక మా మీదకి యుద్ధానికి వస్తాడండి. ఏది కదిలించకూడదు, అడిగిందన్నీ ఇవ్వాలి. ఏదైనా కాదు అంటే మాత్రం ఇంకా అయిపోతాము, చేసే పని కూడా ఆపుకోవాల్సి వస్తుందండి. ఇదిగోండి చూసారా, 2 years జస్ట్ 20th కంప్లీట్ అయినాయి. తను చేసే అల్లరి మాత్రం అల్లరి కాదండి. ఇంకా మనం వంటలోకి వద్దామండి. ఇప్పుడు నేను వెజిటేరియన్ కర్రీ చేస్తున్నాను. ఏంటంటే అది ఆనపకాయ అంటారు కదండి, ఆనపకాయ కద్దు అంటాం మేము. ఇది కద్దు కర్రీ. ఇందులో ఒక ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఉల్లిపాయ, 1 టమాటా, తర్వాత ఉప్పు, పసుపు, కారం, తర్వాత ఇది ధనియాల పౌడర్ అండి. ఇవి తాలింపు గింజలు, ఇది కొత్తిమీర అండి. ఇవన్నీ అందులో వేయాల్సింది. అయితే ఫస్ట్ నూనె, నేను ఇది కుక్కర్లో చేస్తానండి. చిన్న కుక్కర్లో ఒక 2 విజిల్స్ వస్తే చాలా బాగుంటుందండి. చపాతీలోకైనా బాగుంటుంది, తర్వాత అన్నంలోకైనా చాలా బాగుంటుంది. అందుకని నేను కుక్కర్లో చేస్తానండి. ఆవిరిలో చేస్తే అది బాగుంటుంది కదా, మనం ప్రతిసారి మూత తీయటం మూత పెట్టడం అలా కాకుండా నేను చిన్న కుక్కర్లో చేస్తాను అన్నమాట. ఇప్పుడు చూడండి, వెలిగిస్తాను, కుక్కర్ స్టవ్ వెలిగిస్తాను. హఫీజా, ఆ పక్కన అన్నం కూడా అవుతుంది, చారు అందులో పెట్టాము, అన్నీ రెడీ అవుతుందండి. భోజనం టైం అవుతుంది కదా. హఫీజా, హఫీజా क्या स्टव ऑन है हमने, देखो पकड़ो, मैं दिखती हूँ ना. చూడండి, నూనె నేను కొంచెం నూనె ఎక్కువ వాడతానండి. నాకు అసలు అది అలవాటు. రిఫైండ్ ఆయిలే కదా, పర్లేదు అని వాడతాను. 1/2 kg వండితే మేము 3 తింటామండి. ఎంత తింటామో మీరే ఆలోచించుకోండి. ఇంకా అందుకని కొంచెం నూనె మరీ లేకపోయినా బాగోదని చెప్పేసి వేస్తాను. కరివేపాకు కూడా కావాలి. ఛానల్కి వెల్కమ్ అండి. నేను ఈరోజు ప్యూర్ వెజిటబుల్ కర్రీ చేస్తున్నాను. ఇది ఇందులో మసాలాలు కానీ ఏమి వేయమండి. అనపకాయ అంటారు కదా, అనపకాయ ఇగురండి. చూడండి, తాలింపు గింజలు వేసిన తర్వాత కొంచెం ఫ్లేమ్ పెంచుతుంది. కరివేపాకు, ఉల్లిపాయలు వేస్తున్నాము. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలండి. మేము ముస్లిమ్స్ అండి, అయినా మేము ప్యూర్ వెజిటేరియన్ కూడా తింటాము. నాన్ వెజ్ కూడా తింటారు పిల్లలు. అలానే అదే ఇది మాత్రం కలిపి చేయనండి. దేనికది సపరేట్గా చేస్తాము. వెజిటేరియన్ కావాలంటే వెజిటేరియన్ చేసి నాన్ వెజ్ సపరేట్గా చేస్తాము. ప్రతి వెజిటబుల్లో నాన్ వెజ్ వేసి అసలు చేయమండి. అదే అలా కొందరు వేసుకుంటారండి. ప్రతి దాంట్లో ప్రతి వెజిటబుల్స్లో నాన్ వెజ్ వేసుకుంటారు, అంతో ఇంతో. అలా నేను చేయనండి. ఇందులోను ఉప్పు వేస్తానండి. ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయి. కొంచెం ఉప్పు, తర్వాత కావాలంటే సరిపడినంత వేసుకోవచ్చు. ఉప్పు వేసుకుంటే చాలా త్వరగా మగ్గుతాయండి ఉల్లిపాయలు. నేను ఇదే రకంగా చేస్తాను.
చూడండి అనపకాయ ముక్కలు వేసుకున్న సన్నగా ఇంత సైజులో కట్ చేస్తానండి. ఇంకా పెద్దవి కాదు, పులుసులోలా కాకుండా ఇది ఎగురు కదా, చిన్న అనపకాయ అండి. కొంచెం ముక్కలైనవి. ఇది ఉడికిన తర్వాత కొంచెం కూడా కాదండి కర్రీ. ఇదో చల్లగా. నేను ఈ వీడియో కూడా రాత్రిపూటే చేస్తున్నానండి. ఎందుకంటే ఉదయం పూట మా బాబు మనవాడికి, పెద్ద మనవాడికి స్కూల్కి బాక్స్ కట్టాలి, వాళ్ళకి తగ్గట్టుగా చేస్తాము. ఇంకా వేరే మధ్యాహ్నం పూట చేస్తామండి. పనమ్మాయి ఉంటుంది, బాబు మెలకుతూ ఉంటాడు, చిన్న బాబు, హడావుడైపోద్దండి. అందుకనే ఇలాంటివి వెజిటబుల్ కర్రీస్ అన్నీ నేను సాయంత్రమే చేస్తాను ఎక్కువగా. వెజిటేరియన్ కర్రీస్ అన్నీ. పసుపు, ఇది చూడండి జీలకర్ర ధనియాల పౌడర్ అండి, కొంచెం స్మెల్ కోసం, టేస్ట్ కోసం. ఆ తర్వాత కారం అండి. ఇందులో కారం ఎక్కువ పట్టదండి, లాస్ట్లో కొంచెం పాలు పోసుకుంటాం కాబట్టి 2 విజిల్స్ వచ్చేదాకా కుక్కర్ పెడతాను. ఆ తర్వాత నేను పాలు పోస్తానండి, లైట్గా పోసి అవి కొంచెం ఎగిరేదాకా ఉంచి దించేస్తాను. కొంచెం గుజ్జు గుజ్జుగా బాగుంటుందండి, అన్నంలోకి బాగుంటుంది, అలాగే చపాతీలోకైనా బాగుంటుందండి. ఇప్పుడు అన్నీ వేసాం కదండి, 5 మినిట్స్ మూత పెట్టి ఉంచుదామండి. కొంచెం చూడండి, ఇప్పుడు టమాటాలు వేస్తున్నానండి. సన్నగా తరిగిన ఒక టమాటా చాలండి, లేకపోతే అనపకాయ చప్పగా ఉంటుంది కదండి, దానికి అదే వేరే పులుపు కానీ అలా ఉండదు కదా, కాబట్టి ఒక టమాటా వేసుకోవాలండి. వేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలండి. తర్వాత కొద్దిగా వాటర్ అండి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలండి. ఇంకొంచెం కారం కూడా పట్టేలాగుంది, కొద్దిగా కారం వేసుకొని చక్కగా కలబెట్టుకొని కుక్కర్ మూత పెట్టుకుంటే అండి 5 మినిట్స్లో 2 విజిల్స్ వస్తాయి. అవి అయిపోయిన తర్వాత తీసి అప్పుడు పాలు పోస్తే మళ్ళీ కొంచెం సేపు ఉడికిస్తానండి. ఇదిగోండి ఇలా. చూడండి చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు కొద్దిగా పాలు ఉంది, చూడండి కొద్దిగా పాలు పోసి గిట్టే మిగిలిన కొత్తిమీర కూడా వేసేస్తే కట్టుకుని చక్కగా ఇంకా మనకి దించేసుకోవచ్చండి. ఒక 5 మినిట్స్లో దించేయచ్చండి. కుక్కర్ తీసి కొద్దిగా పాలు పోసి మిగిలిన కొత్తిమీర వేసి బాగా మగ్గిపోద్ది, మనకు గుజ్జు గుజ్జుగా వస్తుందండి. చపాతీలోకైనా, రోటీలోకైనా, అన్నంలోకైనా బాగుంటుందండి. టమాటా వేయబట్టి కొంచెం లైట్గా పులుపు వస్తాయి. అందులో ధనియాలు, జీలకర్ర పౌడర్ వేసాం, ఉప్పు, కారం, పసుపు, అంతేనండి, ఇంకేమీ లేదు. కొత్తిమీర మాత్రం దండిగా వేయాలండి. ఆ కొత్తిమీరతోటి మా స్మెల్ బాగుంటుంది కదా, మంచిగా అనిపిస్తుంది. మీరు ఇలాగే చేస్తారేమో. మేము బ్రాహ్మిన్స్ వీధిలో ఉన్నామండి, అందుకని నాకు ఇలాంటివన్నీ అలవాటైపోయినాయి. ఇలాగే చేసుకుంటాను నేను కూడా. ఎక్కువ శాతం
నాన్ వెజ్ వెజిటేరియన్ కలిపి చేయనండి. దానికి అది సపరేట్గా చేస్తాం, దీనికి ఇది సపరేట్గా చేస్తామండి. ఇది చుట్టేసి వస్తుంది. ఇదిగోండి, నేను ఇప్పుడు హైదరాబాద్లో కాదు, మేము ఉండేది హైదరాబాద్ అండి. ఇప్పుడు మేము మా అబ్బాయి వాళ్ళ ఇంటికి కూర్చున్నాము. మా కోడలు వీడియో అదే ఇది పెట్టుకొని చూపిస్తుంటే నేను చేస్తున్నాను అండి. ఒకటి చేసే వీలు కాదు కదా, స్టాండ్ తీసుకోవాలి. నిన్నటి నుంచే కదా మొదలుపెట్టాను, స్టాండ్ తీసుకోవాలండి. నేను హైదరాబాద్ వెళ్తే మాత్రం. ఇక్కడ ఇది చెన్నై అండి, చెన్నై మా అబ్బాయి వాళ్ళ ఇల్లు. నాకు 2 పిల్లలండి, మగ పిల్లలు 2. ఒక బాబుకి మ్యారేజ్ అయింది, సాఫ్ట్వేర్ ఇంజనీరు. ఇంకో బాబు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరే, కాకపోతే తను సాఫ్ట్వేర్ జాబ్ చేయకుండా MBA కూడా చేశాడు. ఫోటోగ్రఫీ, ప్యాషన్ ఫోటోగ్రాఫర్ అండి హైదరాబాద్లో. ఇంకా వాడికి మ్యారేజ్ కాలేదు. మా బాబు మ్యారేజ్ కోసమే చూస్తున్నామండి. ఊరికి కూర్చుంటే ఆలోచించి మైండ్ పాడవుతుందని చెప్పేసి, అందులో మా పెద్ద బాబు వాళ్ళు చెన్నై వచ్చిన తర్వాత అందరం కలిసి ఉండేవాళ్ళం అండి. చెన్నై వచ్చిన తర్వాత నాకు చాలా దిగులేసి ఏమన్నా చేద్దామంటే చివరికి 2 ఏళ్ల తర్వాత మా వారు ఒప్పుకున్నారు. మా పిల్లలు కూడా సరేలేమ్మా సరదాగా చేసుకో, కానీ బ్యాడ్ కామెంట్స్ ఎవరైనా పెట్టారని నువ్వు బాధపడద్దు, చేసుకో సరే అన్నారు. అందుకని నేను ఇలా కుకింగ్ కూడా చేస్తూ, నాకు అల్లికలు చాలా వచ్చండి. పెయింట్ వచ్చు, అల్లికలు అలా చాలా వచ్చు. ఏదన్నా ఒక చిన్న మీకు పనికొచ్చే చిన్న ఒక మీరు ఏంటి మన ఇదనుకోండి, సలహా అనుకోండి, ఏదైనా అనుకోండి. అలా చూడండి, ఈ రోజుల్లో ఏంటంటే అందరివి చిన్న ఫ్యామిలీస్ అయిపోయినాయి. దూరంగా ఉంటున్నాము, పిల్లలు దూరంగా ఉంటున్నారు, పెద్దవాళ్ళు ఎక్కడ ఉంటున్నారు, పిల్లలు ఎక్కడ ఉంటున్నారు. అలాంటప్పుడు మనకు ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకోవాలన్నా అపార్ట్మెంట్లు, కమ్యూనిటీ, గేటెడ్ కమ్యూనిటీ అలా ఉండేప్పటికీ చాలా ఇదిగా ఉంటుందండి. మనం చెప్పుకోలేము, ఎవరికి ఏమీ చెప్పుకోలేము. ఏదైనా మనసులో దాచుకొని, దిగులున్నా కూడా మనసులో దాచుకొనే ఉండాల్సి వస్తుందండి. అలా కాకుండా ఇలా వీడియో రూపంలో మీ ముందుకు వచ్చి మీరు నన్ను ఆదరిస్తారనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే చూడండి, లేకపోతే లేదు. కానీ బ్యాడ్ కామెంట్స్ మాత్రం చేయొద్దండి. మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే నేను పెద్దదాన్ని అని చెప్పాను కదా, పెద్దదాన్ని. అందులో మేము చాలా ఎథిక్స్ ఫాలో అవుతామండి. మేము మా ఫాదర్ దగ్గర నుంచి మేము ముస్లిమ్స్, అందులో చాలా ఎథిక్స్ ఫాలో అవుతాము. చదువుకున్నా కూడా బయటకు పంపించడానికి ఇబ్బంది పడతారండి. అలాంటి కుటుంబంలో పుట్టాను నేను. మా హస్బెండ్ జాబ్ కాబట్టి మేము ఎక్కడెక్కడో దూరం ఉన్నాం కాబట్టి ఈ పాటి ధైర్యం చేస్తున్నానండి. నేను రిటైర్ అయ్యారు, రిటైర్ అయ్యి కూడా 10 years కావస్తుందండి. ఇంకా సరే ఏమి తోచదు కాబట్టి కాలక్షేపానికి ఏదో చేద్దాంలే అని చెప్పేసి చేసుకుంటామండి. వేరేలాగా అనుకోవద్దండి. థ్యాంక్ యూ అండి. మీరందరూ నాకు ప్రోత్సహించండి. నా భావాన్ని మీరు అర్థం చేసుకోండి. మంచి కంటెంట్స్తో చేస్తూ ఉంటాను. ఏదైనా నాకు చేతైన వంట, లేకపోతే మంచి కంటెంట్, గార్డెన్ది ఏదైనా కానీ చేస్తూ ఉంటానండి. మీరు మాత్రం బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టొద్దండి. బ్యాడ్ కామెంట్స్ నచ్చకపోతే చూడకండి. బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టొద్దండి. థ్యాంక్ యూ అండి. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనుకుంటూ ఉంటే మన లైఫ్ నిజంగా బ్యూటిఫుల్గా ఉంటుందంటండి. లాఫింగ్ క్లబ్లు ఎందుకు పెట్టారండి? మనం నవ్వుతూ ఉంటే ఆ నవ్వుతో పాటు కొంత ఎనర్జీ వస్తుంది. అదే మన సరౌండింగ్స్లో నెగిటివ్ పోయి పాజిటివ్ వస్తుందని చెప్తున్నారు కదండి. అలాగే నేను కూడా ఆ నెగిటివ్ పోయి పాజిటివ్ రావాలి నా లైఫ్లో కూడా. అందుకని లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అని పేరు పెట్టానండి. అంతేకాని వేరే ఇది కాదండి. నేను చాలా ఇబ్బందులు పడ్డాను, చాలా కష్టాలు పడ్డామండి. చాలా దూరంగా ఉండి చిన్న పిల్లలతోటి. థ్యాంక్ యూ అండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఉంటాను మరి. అయిపోయింది, కూర కూడా అయిపోయింది. చూడండి, మాటల్లోనే అయిపోయింది. అదిగోండి ఎంత ముద్దుగా ఉంటుందో చూడండి. ఇంకా మనం కావాలంటే ఇంకా కొంచెం దగ్గరగా చేసుకోవచ్చండి. అంత దగ్గరగా వద్దులే, కొద్దిగా జ్యూసీగా ఉండని అంటే ఇంకా ఆపుకోవచ్చండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.
సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. వన్స్ అగైన్ థ్యాంక్ యూ.